వెలుగుల పండుగ దీపావళి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. పురాతన కాలంలో రాక్షస రాజు నరకాసురుడు భూమిపై ప్రజలందరినీ భయపెట్టేవాడు. అతడు దేవతలను ఋషులను కూడా బాధించేవాడు. అతని తండ్రి హిరణ్యాక్షుల్లా అతడు కూడా అహంకారంతో నిండిపోయి నా శక్తికి ఎవరూ సాటిరారు అని గర్వించేవాడు. ఒకరోజు నరకాసురుడు ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు. దేవతల ఆభరణాలు వజ్రాలు దొంగలించి తన రాజ్యంలో ఉంచుకున్నాడు. అంతేకాదు అనేక మంది దేవకన్యలను బంధించాడు. అందువల్ల అందరూ దేవతలు భగవాన్ శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరారు. ఎందుకంటే నరకాసురుడు ఒక వరం వల్ల స్త్రీ చేతిలోనే చనిపోవాలని నిర్ణయించబడింది. అందుకే సత్యభామయే యుద్ధంలో భాగమైంది. భారీ యుద్ధం జరిగింది. చివరికి సత్యభామ శక్తి ఆయుధంతో నరకాసురుని సంహరించింది. అప్పుడు నరకాసురుడు మరణించే ముందు ఇలా అన్నాడు: ప్రభు, నా మరణం రోజు ప్రజలు దీపాలు వెలిగించి ఆనందంగా గడపాలి. ఆ రోజు ఎప్పటికీ వెలుగుల పండుగగా ఉండాలి. అప్పట్నుండి అదే రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి అంటే నరక చతుర్దశి అని పిలుస్తారు. దీని తరువాతి రోజు అమావాస్య రోజు ప్రజలు దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకుంటారు. లక్ష్మీదేవి అవతరణ. మరొక కథ ప్రకారం దీపావళి రోజున క్షీరసాగర మథనం సమయంలో లక్ష్మీదేవి సముద్రం నుండి అవతరించింది. ఆమెను సర్వలోకాలు ఆరాధించాయి. అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తూ ధన సమృద్ధి కోరుకుంటారు. దీపావళి అర్థం. దీపావళి అంటే దీపాల ఆవళి, అంటే దీపాల వరుస. చీకటిని తొలగించి వెలుగును ఆహ్వానించే రోజుది. అనగా మన మనస్సులోని చీకటి అంటే అహంకారం, ఈర్ష్య, ద్వేషం తొలగించి ప్రేమ, శాంతి, ఆనందం, వెలుగులు నింపుకునే పండుగ. సారాంశము: దీపావళి పండుగ వెలుగుల విజయం, సంతోషం పండుగ. నరకాసురుని చెడుపై మంచికి గెలుపు గుర్తు. లక్ష్మీదేవి ఆశీర్వాదాలతో సిరి సంపదల పండుగ. మనస్సు వెలిగించుకుందాం. ప్రేమ దీపాలతో ఈ ప్రపంచాన్ని అందంగా మారుద్దాం. రామాయణం ప్రకారం రాక్షసరాజు రావణుణ్ణి సంహరించి 14 ఏళ్ల వనవాసం ముగించుకొని శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తిరిగి అయోధ్యకు వచ్చారు. ఆ రోజు అయోధ్య ప్రజలు ఆనందంతో ఊరంతా దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. అప్పట్నుండి అదే రోజు దీపావళిగా జరుపుకుంటున్నారు. అంటే దీపావళి అంటే మన జీవితంలో మంచి తిరిగి వచ్చే వెలుగు అని. సారాంశము: చీకటి తరిమిన వెలుగు, రాముడి తిరుగు ప్రయాణం. వెలుగులతో రాముడి విజయాన్ని గుర్తు చేసే రోజు దీపావళి. లక్ష్మీదేవి అవతరణ కథ. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం సమయంలో దేవతలు మరియు అసురులు సముద్రాన్ని కలపగా వెలుగుల కాంతి మధ్యలో లక్ష్మీదేవి అవతరించింది. ఆమె చేతిలో కమల పుష్పం, ముఖంలో చిరునవ్వు, అందం. ఆ క్షణం అమృతం కంటే మధురం. దేవతలందరూ ఆమెకు నమస్కరించారు. అందుకే ఆ రోజు లక్ష్మీ పూజ జరుపుకుంటారు.
సందేశం: లక్ష్మీదేవి మన ఇళ్లల్లోకి వచ్చే రోజు. మన మనసు కూడా శుభ్రంగా ఉండాలి. ప్రేమ పంచుకోవడం, కృతజ్ఞతతో మన ఇల్లు వెలుగుతో నిండిపోతుంది. నరకాసురుడు చెడుపై మంచికి విజయగాథ. నరకాసురుడు మహాబలశాలి అయిన దుర్మార్గుడు. అతడు దేవతలను బాధిస్తూ దేవ కన్యలను బంధించాడు. అందుకే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. భారీ యుద్ధం తర్వాత సత్యభామ చేతి నుండి నరకాసురుడు మరణించాడు. మరణించే ముందు అతడు ప్రజలందరూ తన మరణ దినాన్న దీపాలు వెలిగించి ఆనందించాలని కోరుకున్నాడు. అప్పట్నుండి ఆ రోజు నరక చతుర్దశి, తరువాతి రోజు దీపావళిగా జరుపుకుంటున్నారు. సందేశం: నరకాసురుని అంతం అహంకారానికి పాఠం. మంచితనం ఎప్పుడూ గెలుస్తుంది. మహారాజా విక్రమాదిత్యుని ఆరంభ కథ. కొన్ని కథల ప్రకారం దీపావళి రోజే విక్రమ సంవత్సరం ఆరంభమైంది. విక్రమాదిత్యుడు ప్రజల కోసం న్యాయం, ధర్మం కాపాడే రాజ్యాన్ని ప్రారంభించాడు. అందుకే దీపావళి రోజున కొత్త ప్రారంభంగా కూడా జరుపుకుంటారు. దీని సారాంశం: వెలుగు కొత్త ప్రారంభానికి సంకేతం. ప్రతి దీపం ఒక ఆశ. పంచదిన దీపావళి ఉత్సవం. దీపావళి కేవలం ఒకరోజు పండుగ కాదు, 5 రోజుల ఉత్సవం. 1. ధనత్రయోదశి, అంటే ఆరోగ్యం, సంపద కోసం ధన్వంతరి పూజ. 2. నరక చతుర్దశి, అంటే చెడుపై మంచికి విజయం. 3. లక్ష్మీ పూజ, అమావాస్య రోజు చేసుకుంటాం, సిరి సంపదల పండుగ. ఇక 4. గోవర్ధన పూజ, ప్రకృతికి కృతజ్ఞత. ఇంకా 5. భాయ్ దూజ్, యమ ద్వితీయ, అంటే అన్నా చెల్లెళ్ళ ప్రేమ రోజు అని అర్థం. దీపావళి అంటే చీకటి మీద వెలుగు గెలుపు, చెడుపై మంచికి జయగానం, ద్వేషం మీద ప్రేమ గెలుపు, మనస్సు వెలిగించుకునే పండుగ. మన జీవితంలో ప్రతి చీకటి వెనుక ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగును గుర్తు చేసే రోజు దీపావళి. వెలుగుల పండుగ దీపావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.